మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో కూలిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కూలిన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు. కాగా కూలిన తేదీ మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల ఆరోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులు డిమాండ్ చేశారు. అట్లా వాడకుండా వీటిని ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి దీన్ని కూడా ఒక ఫ్రోజన్ ఐటమ్ లాగా చేయడం జరిగింది మిత్రులారా. ఆల్రెడీ సెమీ ప్రిపేర్డ్ స్మెల్ వస్తున్నాయి, మొత్తం దుర్వాసన అనేది వస్తుంది ఇందులో. ఈరోజు దర్బార్ బార్ లో నిన్న ఎస్టర్డే జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఒక కస్టమర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ రోజు ఎన్సీఆర్సీ తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ వినోదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్ బార్ పైన ప్రభుత్వ అధికారులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను తీసుకొని ఈ రోజు సమీక్షించడం జరిగింది. పూర్తిగా వీళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కిచెన్ సంబంధించినటువంటిది పరిశీలించిన, స్టోర్ పరిశీలించిన, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఫ్రోజన్ చేయకూడనటువంటి ఐటమ్స్ కూడా ఫ్రోజన్ చేస్తూ నాన్ లేబుల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ వాడుతూ, అదేవిధంగా పిండిలో కూడా పూర్తిగా పురుగులమయమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, కలుషితమైనటువంటి పదార్థాలను ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది.